తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ వాగ్దానాన్ని మనం స్వాధీనం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నేను చదువుతున్నాను. ఈ యొక్క వాక్యాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కానానీయులను, హిత్తీయులను, హివీయులను, పెర్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యోబీసీయులను వెళ్ళగొట్టినని దీనివల్ల మీరు తెలుసుకుందరు. ఆమేన్. శత్రువులు ఎన్ని రకాలుగా ఉంటారంటే, చాలా తెలియకుండా మనం లెక్క పెట్టుకుంటే చాలా రకాల శత్రుత్వాలు ఉంటాయి మనకి. ఈ దినము దేవుడు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, గమనించండి, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఆమేన్. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కానానీయులను, హిత్తీయులను, యోబీసీలు, రకరకాలుగా ఇక్కడ 5-6 రకాల జనాలు ఉన్నారు. వాళ్ళందరినీ వెళ్ళగొట్టిన నీవు దీనివలన మీరు తెలుసుకుందరు. మీకు ఆయన ఇస్తానన్న దాంట్లో మీరు వెళ్ళటానికి అక్కడ ఎన్ని రకాల అడ్డులు, ఆటంకాలు ఉన్నా మీరు వెళ్తూ ఉండగానే వారిని దేవుడు అక్కడి నుండి తొలగిస్తాడు. మాకు రావాల్సింది ఇది, మేము పొందుకోవాల్సింది ఇది. మాకు ఇన్ని అడ్డులు, ఆటంకాలు ఉంటే మా జీవితాల్లో ఈ కార్యం ఎలా జరుగుతుందని అనుకుంటున్నారా? నీ దేవుడు జీవము గల దేవుడు. ఆమేన్. నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు దండం పెడుతున్నావే, నువ్వు ప్రార్థిస్తున్నావే, సిలువ వేయబడిన యేసు క్రీస్తు అనేటువంటి దైవ కుమారుడు జీవము కలిగిన దేవుడు. అంత జీవము కలిగిన దేవుడు నీ పక్షంగా ఉండగా జీవం లేని సమాజం ఎక్కడ నిలబడగలదు ఆయన ముందు? నువ్వు తెలుసుకుంటావు. ఇప్పుడు ఎటువంటి శత్రుత్వం, ఎటువంటి యుద్ధాలు నీ ముందు జరుగుతున్నా కానీ దేవుడు జీవము గలవాడు నీ పక్షంగా ఉన్నాడు కనుక వారందరినీ ఆయన వెళ్ళగొడుతున్నాడని నువ్వు తెలుసుకుంటావు. ప్రతి కీడు, నీకు ఆవరించిన ప్రతి దుష్టత్వము ఆయన వెళ్ళగొట్టేస్తున్నాడు. అంతే. నమ్ముతున్నావా? ఈరోజు వాగ్దానం ఏంటంటే,
నీకు విరోధంగా ఉన్నటువంటి సమాజమును ఆయన దూరం చేస్తున్నాడు. నిన్ను మానసికంగా కృంగదీస్తున్న ప్రతి మనిషిని దేవుడు దూరం చేస్తున్నాడు. నువ్వు ఎలా తెలుసుకున్నావంటే, జీవముగల దేవుడు నా పక్షంగా ఉన్నాడు కనుక నాకు ఈరోజు ఈ నెమ్మది ఇచ్చాడు, ఈ యొక్క సంతోషముగా నేను బ్రతుకుతున్నాను, ఆయనే వెళ్ళగొట్టాడు, ఆయనే నా మార్గములన్నీ సరళము చేశాడని సాక్ష్యం ఇస్తావు. అంత గొప్ప కార్యము దేవుడిని పట్ల చేస్తున్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. 2024 వాగ్దానము ఇర్మియా గ్రంథం 30:18 యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసుల గలదగును. ప్రియ సహోదరులరా, ఈ 18వ రెండో లైన్ అండర్లైన్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని కరుణించి ఈ సంవత్సరం ఇచ్చాడు. ఇందులో రెండవ మాట, వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. దేవుడు నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీవు ఏ విషయంలో చెర అనుభవిస్తున్నావో, బంధకములో ఉన్నావో, అందులో నుండి అవమానం అనే బంధకము, అప్పులనే బంధకము, మనశ్శాంతి లేని బంధకము, చూడండి, రోగం అనే బంధకము, చెర, ఎప్పుడు బయటడతానా, ఎప్పుడు నాకు మనసు నెమ్మది ఉంటుందా, ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, ఎంతకాలము ఈ పోరాటం, ఈ బ్రతుకు అని అనుకుంటున్నావు కదా. 24లో దేవుడిచ్చిన మాట, నిన్ను శాశ్వతంగా నీ కుటుంబాన్ని దేవుడు చెరలో నుండి బయటికి రప్పించుచున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి 7 మార్లు ఆమేనని చెప్పండి. మనల్ని చెర నుండి ఆయనే రప్పించాలి. ఎవరు మనల్ని చెరలో నుండి బయటికి రప్పించడానికి లేరు. మనం చెరలో ఉంటే మననే వాళ్ళు రక్త సంబంధులైనా సరే పలకరించడానికి బాగోదని చెరసాల దగ్గరికి వచ్చి పలకరించిపోతుంటారు. మనం జైల్లో పెట్టారనుకోండి, మన బంధువులందరూ చెర నుండి బయటికి తీసుకురాలేరు. కానీ చెరలో ఉన్నప్పుడు జస్ట్ చూడటానికి వస్తారు. చెరలో ఉన్నప్పుడు చూడటానికి కూడా ఎందుకు వస్తారంటే, రాలేదని అనుకుంటామని వస్తారు. కానీ ఈ స్నేహితుడు, యేసు అనే మంచి స్నేహితుడు, చెరలో నుండే నిన్ను బయటికి శాశ్వతంగా బయటకు తీసుకొచ్చి నీతో స్నేహం చేస్తాడు ఆయన. హల్లెలూయా. మీ అప్పులు బాధలన్నీ తీరిపోతాయి. నమ్ముతున్నారా? ఒక యాజకుడిగా, ప్రవక్తగా, వాగ్దానం ద్వారా పుట్టిన నా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, చెర నుండి విడుదల దేవుడు మీకు ఇచ్చునుగాక. ఏది జరగట్లేదని అనుకున్నా అది జరుగుతుంది అంతే. రెండవ మాట అందులో ఏముందంటే, ఆ పట్టణము దాని కొండ మీద కట్టబడును. చూడండి, రెండవ మాట ఏంటంటే, ఆ పట్టణము దాని కొండ మీద కట్టబడును. దేవుడు నిన్ను ఒక పట్టణముగా, పైగా నీ కొండ మీదే కడతాడు తిరిగి. ఎక్కడ కూలిపోయావో, ఎక్కడ అవమానం అయిపోయిందో, ఏ స్థితిలో అన్యాయముగా నువ్వు బలైపోయావో, తెలుసో తెలియకో నీ జీవితము కుప్పకూలిపోయినట్టు అయిపోయిందో, మరలా అక్కడే ఆ వ్యవస్థలోనే మరలా కొండ మీద దేవుడు నిన్ను పట్టణముగా కడతాడు. వెళ్ళిపోయిన భార్య తిరిగి వస్తుంది, వెళ్ళిపోయిన మొగుడోడు తిరిగి వస్తాడు, పోయిన అల్లుడోడు తిరిగి వస్తాడు, ఉద్ధరించి కోపగించి పండగ కూడా రాని అల్లుడోడు కూడా వస్తాడు, వెళ్ళిపోయిన కోడలు పెట్టేట్టుకుని వెళ్ళిపోయింది వస్తుంది, అందరూ రావాల్సిందే. దేవుడు నీ ఇల్లుని మళ్ళా కడుతున్నాడు. హల్లెలూయా. పట్టణముగా కట్టడం అంటే, పట్టణం అనేది బిజినెస్, ఫైనాన్స్. పట్టణం అంటే చూడండి, పల్లెలో వ్యాపారాలు పెద్ద ఉండవు, పల్లెలో జస్ట్ పాడి పంటలు ఉంటాయి. పట్టణం అనేది ఎందుకు వస్తుందంటే, ఎక్కువ వ్యాపారాలు ఎక్కడుంటాయో అక్కడ ఎక్కువ డబ్బు నడుస్తుంది. డబ్బు ఎక్కువ ఉన్న చోట విలువైనటువంటి విదేశీ మనుషులు కూడా వస్తుంటారు. విలువైన మనుషులుగా తీర్చబడి విలువైన గృహాలు కట్టుకుంటుంటారు. అది పట్టణం అంటారు దాన్ని. డబ్బు ఎక్కడుంటుందో అక్కడ ఎక్కువ అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి ఇవన్నీ కూడా వ్యాపారాన్ని బట్టి ఉంటాయి.
అంటే ఈ యొక్క వాగ్దానం అర్థం ఏంటంటే, ఆ పట్టణము దాని కొండ మీద కట్టబడినంటే మరలా నీవు నీ ఇంటిలో నీ సమాజం ఎదుట దేవుడు ఒక వ్యాపారంలో నిన్ను బ్లెస్ చేస్తాడు. ఒక జీవనోపాధి, బిజినెస్ అంటే ఏంటి? జీవనోపాధి, ఒక ఉద్యోగము దేవుడు మరలా నిన్ను స్థిరపరుస్తాడు. ఉద్యోగాలకు అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. వ్యాపారాలు, నూతన వ్యాపారాలు దేవుడు అనుగ్రహించునుగాక. వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళరా తిరిగి మరలా మీ వ్యాపారంలోనే దేవుడిని మిమ్మల్ని కడతాడు. ఉద్యోగము పాడైన చోట మరలా దేవుడు మనకు ఉద్యోగం ఇచ్చి మళ్ళీ పట్టణముగా కడతాడు. మరలా మనల్ని అభివృద్ధి పరుస్తాడు. ఆ పట్టణము దాని కొండ మీద కట్టబడును. 2024 వాగ్దానం ఇది. మీరందరూ ఎక్కడెక్కడ ఏ వాగ్దానం తీసుకున్నారో నాకు తెలియదు, కానీ నేను మీ అందరి కొరకు చేసి ప్రార్థన, దేవుడు పరలోకమునిచ్చిన మాట, మన ప్రార్థన శక్తి, తైలాభిషేకాలు అన్ని చోట్ల ఈ వాగ్దానాన్ని ప్రకటించుకుంటూ వెళ్తూ ఉన్నాను. 2024 చెర నుండి విడుదల. రెండవది, దాని కొండ మీద పట్టణము కట్టబడును. అంటే ఒకసారి కట్టబడింది కూలిపోయింది కదా, మళ్ళీ కడతాడనమాట. అయ్యో నా బ్రతికిలాగా అయిపోయింది, నేను సింగిల్ అయిపోయినాను అనుకుంటున్నావేమో, నేను భర్తను కోల్పోయాను, నా చిన్న వయసు, నేను ఇలాగ అయిపోయింది నా బ్రతుకు, ఏ ఆధారం లేదనుకుంటున్నావేమో, తిరిగి మరలా నిన్ను పట్టణముగా దేవుడు కడతాడు. మరలా నిన్ను కుటుంబముగా కడతాడు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని అనుకుంటున్నావేమో, దేవుడు నీ హృదయానికి నెమ్మదిని కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు అమ్మేసుకున్నావేమో, పొలం అమ్మేసుకున్నావేమో, అందరి ముందు అన్యాయముగా బలైపోయావేమో, ఒక నింద నీ మీద ముద్రగా పడిపోయిందేమో, అక్కడి నుంచి దేవుడు పైకి లేవనెత్తి ఒక సిటీగా నిన్ను కడుతున్నాడు. నిన్ను కొండ మీద కట్టడం ఎందుకంటే ప్రజలందరూ కూడా తల పైకెత్తి చూస్తారు నిన్ను. నీ బిడ్డలు ఇంత స్థాయిలో ఉన్నారా, నువ్వు ఇంతవరకు ఎలాగెదిగావు, ఇంత అభివృద్ధి ఎలాగెదిగావు అంటే నువ్వు చెప్పాలి, ఇది దేవుని కార్యము. ఆమేన్. మీరేం చెప్పాలి? ఇది దేవుని కార్యము, ఇది దేవుని కార్యము. ఎవరైనా ఇంత గొప్ప స్థితి ఎప్పుడు వచ్చిందమ్మా మీకంటే మీరేం చెప్పాలి? నేను చాలా కష్టపడ్డాను. కొంతమంది ఏమంటారు, ఎంత సంపాదించినా మా అమ్మగారు పంపించారండి, మా అన్నయ్య పంపించాడండి, లేదా మా తమ్ముడు పంపించాడు అంటది, కానీ మా అత్తవారు ఇచ్చిందని ఎవరు చెప్పరు. మా ఆయన కష్టం అయితే అని ఎవరైనా చెబుతారా? ఆ భర్తను అలాగే పెట్టి నేను ఎన్ని ఆలోచన చేస్తే నీ డబ్బులు నిలబడ్డాయి, నేనే, మా అమ్మగారు ఇచ్చారు, ఇవన్నీ కాదు ఇప్పుడు చెప్పవలసినవి. మీ అత్తవారు ఇచ్చారని చెప్పక్కర్లేదు, మీ అమ్మ ఇచ్చారని చెప్పక్కర్లేదు. నువ్వు చెప్పాలి, యెహోవా ఇచ్చెను. ఆమేన్, ఆమేన్. దేవుడు సహాయము చేసెను. హల్లెలూయా. మీరందరూ బాగుపడినప్పుడు అందరూ వచ్చి అడిగితే ఏం చెప్పాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరు సహాయం చేశారు చెప్పాలి? ఆయనే. ఎవరమ్మా మీకు ఆధారం? మీ బ్రతుకు, నీ పెళ్ళి అవటానికి, నీ ఉద్యోగం రావటానికి, నీ భూమి కొనుక్కోవడానికి, ఇల్లు కట్టుకోవటానికి, ఇంత పెద్ద స్థాయిలోకి రావటానికి నీకు ఎవరు సహాయం చేశారంటే నువ్వు చెప్పాలి, ఆయన పేరే యెహోవా, ఆయన ఉన్నవాడు, ఆయన యేసయ్య. ఆమేన్. నీకు సహాయము ఆయనే చేస్తాడు. 23లో వారు సహాయం చేస్తారు, వీరు సహాయం చేస్తారు అనుకున్నావేమో, ఎవరు చేయరు. మనకు నిజంగా అవసరం వచ్చినప్పుడు ఆయనే తగిన సమయంలో నీళ్లు ద్రాక్షరసంగా మార్చుతాడు. అది దేవుని సమయము. ఈ సంవత్సరం వాగ్దానం చెప్తున్నాను, చెర నుండి రప్పించబడతావు, తిరిగి పట్టణముగా నీ కొండ మీదే కడతాడు. ఎక్కడ అవమానపరచబడ్డామో అక్కడే కడతాడు. మరలా పారిపోవాలని అనుకుంటున్నావేమో, ఆ ప్రజలందరికీ దూరం అయిపోవాలని అనుకుంటున్నావేమో. సమస్యలు ఎక్కువైనప్పుడు మనుషుల మధ్య ఉండబుద్ధి కాదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఒంటరిగా అడవిలోనో లోయలోకి వెళ్ళిపోవాలి. ఏంటి, ప్రాణం ఇసుకుపోయి అక్కడంటే ప్రశాంతత ఉంటుందేమో అనిపిస్తుంది. లోయలోకి వెళ్ళినా ప్రశాంతత ఉండదు. లోయలోకి వెళ్ళినంతసేపు వెళ్ళలేనంతసేపు వెళ్ళాలనిపిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడుండి ఆ ఒంటరితనం ఇంకా నిన్ను కృంగదీస్తుంది. అక్కడ ఇంకా ఏడుస్తా, నా బ్రతుకేంటి, నేనేంటి ఇలా ఇక్కడ బ్రతుకుతున్నాను ఏంటి అంటావు మళ్ళీ. కానీ సమస్య నుండి ఎక్కడికి పారిపోవటానికి లేదు. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని యందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఎక్కడికి పారిపోదామన్నా తప్పదు. సమస్య నుండి మనిషి తప్పించుకోలేడు. మనం పారిపోవలసింది ఎక్కడికంటే, సమస్య నుండి పారిపోయేది దేవుని సన్నిధిలోకి పారిపోవాలి. వెంటనే విడుదల దొరుకుతుంది. ఆమేన్. అందుకనే మరలా నేను మీతో ఉంటున్నాను. ఈ సంవత్సరం మీరు నాతో ఉంటారు. మీతో నాతో దేవుని కృప ఆవరించి ఉంటుంది. మీ అందరూ అద్భుతమైన సాక్ష్యాలు ఈ 12 నెలలు తృప్తి తీరగా మాట్లాడుతూనే ఉంటుంటారు. అనేక మందికి చెప్తారు, అమ్మాయి కార్యం ఎలా జరిగిందంటే మీరు చెప్పండి, ఇది యెహోవా సహాయము, ఆయనే నన్ను ఈ స్థితిలో ఆయనే పెట్టాడు, ఈ కృప నేను అనుభవిస్తున్నానని చెప్పాలి. మొదటి ఆశీర్వాదము, చెర నుండి విడుదల పరచబడతారు. రెండవది తిరిగి నీ కొండ మీద పట్టణము ఆయన కడతాడు. పట్టణం అంటే వ్యాపారము, బ్రతుకుదెరు, ఉద్యోగము, ఆశీర్వాదం. మూడవది నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. మరలా నీ కుటుంబము యథావిధిగానే నీవు తృప్తి తీరగా నీ పిల్లలలో సంతోషాన్ని చూస్తావు, నీ భర్త సంతోషాన్ని చూస్తావు, నీవు నాటినవన్నీ ఫలించటం చూస్తావు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబము నీ ఎదుట ఒలీవ మొక్కల వలె ఫలించుతూ ఉండటం, దేవుని స్తుతిస్తూ యథావిధిగా నీవు వర్ధిల్లుతావు. ఈ 2024 కీడు లేదు మీకు. ఆమేనని చెప్పండి. కీడు లేదు, చేతబడి లేదు, దెయ్యాలు రావు. మీ ఇంటి చుట్టూ దేవుని ఆత్మ ఆవరించి ఉంది. సమస్యలు ఉన్నాయని చనిపోవాలని అనుకోకండి, పారిపోవాలని అనుకోకండి, దోకోవాలని అనుకోకండి, ఇల్లు మారితే ఏమైనా బాగుపడతాయేమో అని అనుకోకండి. ఇల్లు మారటం కాదు, నీవు మారితే 24 సంవత్సరం మారిపోతుంది. నువ్వు మారాలి. ఒకటి అబద్ధం ఆడనని నువ్వు మారుతావా? ఒక్క అబద్ధం కనుక ఆడకుండా, అబద్ధం పలకకుండా ఉంటానని నీవు తీర్మానం చేసుకున్నావు అంటే 3 ఆశీర్వాదాలు నీ మీద నిలబడిపోతాయి అనమాట. దెబ్బలాడేసుకుంటాయి. ముందు నేనంటే నేనని 3 ఆశీర్వాదాలు దెబ్బలాడుకుని నీ మీద కుమ్మరించబడిపోతుంటాయి. ఎప్పుడంటే నీ నోటితో అబద్ధం ఆడనని తీర్మానం చేసుకోవాలి. సైతాను ఉన్నప్పుడే ఆ ఆశీర్వాదం అక్కడ నెమ్మదిగా స్లో అవుతుంది. అబద్ధములకు జనకుడు సైతాను, అబద్ధములకు వ్యవస్థాపకుడు ఆడు. అబద్ధం ఆడకుండా సంవత్సరం ఉంటారు ఎవరైనా? పాత జీవితం పాతి పెట్టండి. ఈరోజు 24 మీరు బహు ధనవంతులు అవుతారమ్మా, మీరు గొప్పవాళ్ళు అవుతారా, ఆశీర్వదించబడతారయ్యా, మీ ఇంట్లో శుభకార్యాలు తలెత్తుతాయి. ఈరోజు దేవుడు నీ ముందు పెట్టాడు. నువ్వు మారితే, నేను అబద్ధం ఆడను అని మార్పు చెందితే నీ బ్రతుకు చీకటి వెలుగుగా క్షణములో మారుతుంది. హల్లెలూయా. తెలుసో తెలియక నేను కొన్ని అబద్ధాలు ఆడుతూ ఉండేవాడిని. నేను గ్రహించుకున్నాను, మారు మనసు పొందాను. దేవుని వెలుగు నన్ను తాకిన తర్వాత నేను పశ్చాత్తాపడ్డాను. నేను అబద్ధం ఆడనని తీర్మానం చేసుకున్నాను. సైలెంట్ అయిపోతాను, అంతే, నెమ్మదిగా ఉంటాను. అబద్ధం ఆడవలసిన పరిస్థితి వస్తే ఎందుకు అవంత అబద్ధం ఆడి పాపం మూట కట్టుకుని కంటే నెమ్మదిగా పక్షి తప్పించుకోమన్నాడు కనుక నెమ్మది అయిపోతే మంచిది కదా. చిన్న అబద్ధమైనా పెద్ద అబద్ధమైనా మీ ఆశీర్వాదానికి అడ్డు వస్తూ ఉంది. ఇంకా నీకు గర్భం రావట్లేదంటే, ఇంకా విడుదల పొందట్లేదంటే, మిమ్మల్ని ఎందుకు ఇంత బ్రతిమాలి చెప్తున్నానంటే, ఈ 12 మాసాలు చాలా విలువైన సంవత్సరం ఇది. మీరు మీ బ్రతుకులు, మీ భర్తలు మారే సమయం ఇది. మీ కుటుంబాలు ఆస్తికర్తలు అయ్యే సమయం ఇది. మీరు మార్పు చెందండి, తిరిగి మీ పట్టణం కట్టబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపడండి, దేవుని ఎదుట ఒప్పుకోండి. ఇంతవరకు నేను పలికిన అబద్ధాలు క్షమించు బాబు, ఇక మీదట సత్యమునుగా జీవించడానికి బ్రతుకుతాను. ఎలా బ్రతుకుతాను? సత్యముగా జీవించడానికి బ్రతుకుతానని. అబద్ధం ఆడవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు చాలా జ్ఞానముగా తప్పించుకోవాల్సి వస్తుంది. మీరు అబద్ధం ఆడకుండా ఉంటే, ఈ నెల నుంచి మీరు అబద్ధం ఆడకుండా ఉంటే
మళ్ళీ నెలకి కొత్త ఆకులు చిగురుతో లెగిస్తావు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్కి లెగిస్తావు. మే, జూన్, జూలై, ఆగస్టుకి పుష్పాలు వస్తాయి, పువ్వులుగా వస్తాయి, అది కాయలుగా మారుతాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కల్లా, క్రిస్మస్ కల్లా ఫలాలు నువ్వు పోగు పెట్టుకుంటావు. బలమైన ఆశీర్వాదకరమైన చరిత్ర సాక్షిగా ఉంటావు. అబద్ధం ఆడనని తీర్మానం చేసుకోండి. ఆత్మ మీకు తోడుండును గాక. ఈ క్షణం నుండి అబద్ధం ఆడనని తీర్మానం చేసుకోండి. మీ మనసులో మీరే అబద్ధం ఆడకుండా ఉంటే ఎలా బతుకుతాం అని అనుకోకండి. అమ్మ, అబద్ధం ఆడకుండా వ్యాపారం ఎలా చేస్తాం? చేయగలిగింది చెయ్యి. ఎంతవరకు చేస్తావు అంతవరకు చెయ్యి. నీవు బహుగా అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఆశీర్వాదము, చెర నుండి దేవుడిని రప్పిస్తాడు. రెండవ ఆశీర్వాదము, కొండ మీద, ఏ కొండ అక్కడ అన్నాడు? దాని కొండ మీద ఆ పట్టణము. ఇక్కడ కాదు ఈ కొండ, ఇంకో కొండను పెట్టలేదు అక్కడ. ఎక్కడ 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 నీ జీవితం నొచ్చుకుందో, మనసు పాడైందో, ఆ ప్రాంతమే, ఆ వ్యవస్థే, ఆ కొండ మీదే తిరిగి దేవుడు మహారాజుగా నిన్ను కడుతున్నాడు, మహారాణిగా నిన్ను నిలబెడుతున్నాడు. ఆత్మ తోడుండును గాక. మూడవది, నగరియు యథాప్రకారము నివాసుల గలదగును. ఎల్లప్పుడూ కూడా మరలా మీరు మామూలు ఫ్యామిలీ అవుతారు. ఇది ఆశీర్వాదము. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బైబిల్ మాట పట్టుకుని, లేకపోతే ఫోటో తీసుకుని సెంటర్లో మీకు సిస్టమ్ దగ్గరికి వెళ్ళి దీన్ని ప్రింట్అవుట్ తీసిమ్మంటే వారు ప్రింట్అవుట్ తీసిస్తారు. పెద్ద అక్షరాలతోటి మీ ఇంటి ముందు అంటించుకోండి, హాల్లో పెట్టుకోండి. ఈ వాగ్దానం ఇర్మియా 30:18 పెద్ద ప్రింట్అవుట్ తీసుకుని ఈ వాక్యాలు అండర్లైన్ చేసి పెట్టుకోండి. వాని గుడారములో నేను చెర నుండి రప్పించును, ఆ పట్టణము దాని కొండ మీద తిరిగి కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. ఈ 3 పాయింట్స్ కూడా పెద్ద అక్షరాలతో ప్రింట్అవుట్ పెట్టుకోండి. ఆశీర్వాదము దినదినము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. సైతాను మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా పనికి చేయదది. మీరు ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. మీకు వాక్యం చెప్పాలనుకున్నాను, ఇంకొక వాక్యం, కానీ సమయం సరిపడట్లేదు. అలాగని వాగ్దానం చెప్పకుండా వాక్యం చెబుదాం అనుకున్నాను. దేవుడు ప్రతి చోట ఈ వాగ్దానాన్ని ప్రకటించమన్నాడు. దీన్ని క్లియర్గా మీకు అర్థమయ్యే రీతిలో వివరించమన్నాడు కనుక చెప్తున్నాను. ఈ 2024 మీరు బాగుపడతారు. 2024 ఆశీర్వదించబడతారు. మీరు చేయవలసిన పని, నేను చేయవలసిన పని, అబద్ధం ఆడకుండా ఉంటే చాలు. ఇన్ని ఆశీర్వాదాలకి ఒక్కటే లాక్ ఉంది. ఏంటది? గట్టిగా చెప్పండి. ప్రియులరా, 2024 మీరు చెర నుండి విడుదల పరచబడతారు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. జీవముల దేవుని సన్నిధానములో బలమైన కార్యములు మనం చూడబోతూ ఉన్నాం. బలమైన ఆశ్చర్య కార్యాలు మనం చూడబోతూ ఉన్నాం. ప్రభువా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావా? ఒక సూటి ప్రశ్న నీ ముందు పడింది. అబద్ధం ఆడకుండా ఉంటావా? రాజయోగాన్ని అనుభవిస్తావు. అబద్ధమే కోరుకుంటావా? నేను ఆ ఊబిలో నుంచి రాలేనని అనుకుంటున్నావా? ఇంకెంతకాలం ఊబిలో ఉంటావు? ఇంకెంతకాలం మురికిలో ఉంటావు? ఎంతకాలం అప్పులు, అన్యాయము, సమస్యలు, ఒంటరిగా ఉండి దుఃఖపడటం, హృదయం క్షీణించిపోవటం. దేవుడినితో మాట్లాడుతున్నాడు. నా యొద్దకు రా, నీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆయన యొద్దకు రావటం అంటే నువ్వు సాతాను అనేటువంటి అబద్ధాన్ని విడిచిపెడితే సత్యమూర్తి, సత్యవంతుడు, పరిశుద్ధుడు నీ హృదయంలో అడుగు పెడతాడు. అందరూ 2 చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా, నా పాపాలు క్షమించు, కష్టమైన నష్టమైన నేను అబద్ధం ఆడను, క్రీస్తు కొరకు జీవిస్తాను, నేను క్రీస్తు వైపు చూస్తాను, ఇక నేను నా జీవితం మార్చుకుంటాను, నా బ్రతుకు రాజయోగం కావాలనుకుంటున్నాను, కనుక నేను మారుతున్నాను అని
సాతానుడు ఎంత నన్ను శోధించినా నేను జయిస్తాను, నేను అబద్ధం ఆడను, నా ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంను ఒప్పుకుంటాను అని ప్రార్థన చేయండి. ప్రభువా, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, మీ పాదముల చెంత ఈ రీతిగా నేను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, నీ సేవలో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. చెర నుండి రప్పించబడతావు, తిరిగి నీ కొండ మీద పట్టణముగా కట్టబడతావు, కడతానని మీరు మాట ఇచ్చారు. యథావిధిగానే పట్టణము నివాసులు గల దగునని చెప్పావు. ప్రభువా, కష్టం వచ్చి బాధ వచ్చిన స్థలంలోనే మరలా జీవ కిరీటం ఇచ్చి మరలా నిలబెడతానని మాట ఇచ్చావు. దాన్ని మా జీవితాల మీద నెరవేర్చండి, బిడ్డలను ఓదార్చండి, నీ వెలుగు దయచేయండి. నీ కృపతో కూడినటువంటి వాగ్దాన నెరవేర్పు సాక్ష్యముతో మరల మేమందరం కలిసి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.